వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. శాకాంబరి జ్యోతిషాలయం తరపున గత 2 ఏళ్లుగా 4 బ్యాచుల్లో జ్యోతిష్యం మీద ఇష్టం ఉన్న వాళ్ళకి లేదా జ్యోతిష్యాన్ని వృత్తిగా తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం కొన్ని కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశామనమాట. అందులో మొదటిగా చేసిందేంటంటే శాకాంబరి జ్యోతిషాలయం తరపున జ్యోతిష్యంలో ఆహ్, ప్రాథమిక విద్య మరియు కొంచెం అడ్వాన్స్‌డ్ కలిపి ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసి ఇప్పటికి 3 బ్యాచ్‌లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 4గో బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ 4గో బ్యాచ్ ముందుగా ఏం చేశామంటే, కొంచెం అడ్వాన్స్‌డ్ కూడా కావాలి. ప్రాథమికతో ఆగిపోయిన స్టూడెంట్స్ చెప్పడంతో ఏం చేశామంటే, వాళ్ళ కోసం మొత్తం 16 వర్గ చక్రాలు లాస్ట్ మంత్ స్టార్ట్ చేసి, అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, ఈ ప్రాథమిక జ్యోతిష్యము మీద నవంబర్‌లో ఇంకొక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో, ఇందులో అందరికీ తెలిసిందే ఈసారి కోర్స్‌లో కొంచెం కంటెంట్ అనేది పెంచాము. సో, సిద్ధాంత భాగము, ఫలిత భాగము, ఆహ్, జాతక భాగము, నెక్స్ట్ ప్రిడిక్షన్ పార్ట్ ఇలా 4 పార్ట్‌లనేవి ఉంటాయి. సో, ముందుగా ఈ సిద్ధాంత భాగంలో ఏం చేశామంటే ఆహ్, ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే. సో, సిద్ధాంత భాగంలో ఏంటంటే అసల జాతకం జ్యోతిష్యానికి మూలమైన పంచాంగం. ఆ పంచాంగం యొక్క వివరణ, ద్వాదశ రాశులు, నవగ్రహాలు, 27 నక్షత్రాల వివరణ అనేది చెప్తాము. తర్వాత గ్రహాలకి మిత్ర రాశులు, సమరాశులు, కారకత్వాలు, ద్వాదశ రాశుల కారకత్వాలు, నవగ్రహ కారకత్వాలు, అలాగే సాఫ్ట్‌వేర్ లేకుండా లగ్నం ఎలా కనిపెట్టాలి, తిథి, వార నక్షత్రాల్లో జాతకుడు జన్మించినప్పుడు ఎలాంటి ఫలితాలుంటాయి తిథి, వార నక్షత్రం ప్రకారం, అలాగే రాశి చక్రాన్ని నిర్మించడం. అంటే ఒక రాశి చక్రాన్ని మనం మాన్యుయల్‌గా తయారు చేయటం ఇందులో కాకుండా, అలాగే పుట్టినప్పుడు దశాశేషం కనుక్కోవటం, వింశోత్తర దశా విధానం, హిందూ లగ్నం, ఆరుద్రకు ఉపపాదం కనుక్కోవటం, సౌర సిద్ధాంతము, సౌరమాన నిర్మాణం అంటే సౌరమానాన్ని ఎలా నిర్ణయం జరిగిందనేది, వివిధ ప్రత్యేక లగ్నాలు, భావలగ్నం, హోరా లగ్నం, ఘటిక లగ్నం, మాన్యుయల్‌గా కాలిక్యులేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇంకా జాతక భాగానికొస్తే నవగ్రహాలకి మూల, త్రికోణ స్వక్షేత్రాలు, నీచ క్షేత్రాలు, కేంద్ర కోణాలు, అవరోహణ, ఆరోహణ గ్రహాలు, పనిహర గ్రహాలు, అపచోర గ్రహాలు. వీటితో పాటు ఆ రాశి స్థిర రాశ, దిశోభా రాశ. స్థిర రాశి అయితే ఎలాంటి ఫలితాలిస్తుంది, చరరాశి అయితే ఎలాంటి ఫలితాలిస్తుంది, ద్విశోభ రాశి అయితే ఎలాంటి ఫలితాలిస్తుంది, ఆహ్, తత్వాలు అంటే అగ్నితత్వ గ్రహం అయితే ఎలా ఉంటుంది, భూతత్వం అయితే ఎలా ఉంటుంది, వాయుతత్వం ఎలా ఉంటుంది, ఆ గ్రహానికి, రాశికి కూడా వివరిస్తా ఉంటుంది. తర్వాత ముహూర్త భాగంలో వివిధ సందర్భాల్లో ముహూర్తాలు ఎలా పెట్టాలి, నిశ్చితార్థానికి, వివాహానికి, భూమి కొనుగోలుకి, ముహూర్తాలకి, నామకరణానికి, పంటలు వేయటానికి, ఇంకా జాత ఫలిత భాగంలో వివాహం ఎప్పుడవుతుంది, ఉద్యోగం ఎప్పుడొస్తుంది, ఇలాంటి విషయాలు తెలియజేసి నేర్పించడం జరుగుతుంది. సో, ఈసారి ఏం చేసామంటే కోర్స్‌లో కొంచెం అడ్వాన్స్‌డ్ టాపిక్స్ అనేది యాడ్ చేసామనమాట. సో, అందుకోసమని ఈసారి కోర్స్ ఫీజు 15,000 నుంచి జరిగింది. ఈ కోర్స్ అనేది మనకి 3 నెలలుంటుందనమాట. సో, ఈ ఆస్ట్రాలజీ బేసిక్ కోర్స్ అనేది 3 మంత్స్ ఉంటుంది. సో, ఆహ్, 3 మంత్స్‌కి నెలకి 5,000 చొప్పున కట్టుకొని 15,000 చేయొచ్చు. ముందే ఇంట్రెస్ట్ ఉంది, ముందే పే చేస్తామంటే ఈ కోర్స్ మొత్తానికి పెట్టిన ఫీజు 15,000 అనమాట. సో, ఈ కోర్సు ముహూర్త క్లాసు. అంటే ఫస్ట్ క్లాస్ మనం ఒక ముహూర్తంలాగా పెట్టుకొని ముహూర్త క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ బ్యాచ్ నుంచి వర్గ చక్రాస్ వరకు ఇదే ఫాలో అయ్యనమాట. సో, ఈ యొక్క క్లాసు అంటే ఆస్ట్రాలజీ బేసిక్ కోర్సు ఆహ్, ఫస్ట్ క్లాస్ వచ్చి నవంబర్ 11 కార్తీక మాసం రోజు సోమవారం 11 నవంబర్ 2024 సోమవారం సాయంత్రం 5:20కి నుంచి 7:30 వరకు ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని ముహూర్త క్లాస్ అని పిలుస్తాం మేము. రోజువారీ క్లాసులొచ్చి ప్రతి గురువారం, శుక్రవారం సాయంత్రం 8 గంటల నుంచి 9:30 వరకు క్లాసెస్ అనేవి జరుగుతా ఉంటాయి. ఇంతకుముందు సిలబస్ కాకుండా ఈసారి కొంచెం సిలబస్ పెంచామనమాట. అలాగే శాకాంబరి పరిచయం ఉన్నోళ్ళందరికీ తెలుసు. మనకి శాకాంబరి జ్యోతిషాలయంతో పాటు జ్ఞానస్ ఆస్ట్రో రీసెర్చ్ అనేది సెంటర్ కూడా ఉందనమాట. సో, ఇందులో ఏం చేస్తా అంటే మా దగ్గర నేర్చుకున్న విద్యార్థులకి జ్యోతిష్యం మర్చిపోకూడదని చెప్పి ఒక రీసెర్చ్ టాపిక్ ఇచ్చి ఎవ్రీ ఒక నెలలో ఒక సండే
ఆ టాపిక్ మీద స్టూడెంట్స్ జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అందరినీ కలుపుకొని చేస్తూ ఉంటాము. ఇంకొక యూనిక్ ఏంటంటే వేరే సంస్థలు మా దగ్గర ఉన్నది ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక జాతకాన్ని తీసుకుని విద్యార్థులతో విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఆ విశ్లేషణ కరెక్ట్గా ఉందా లేదా అని జ్ఞాన్ సార్ కానీ సుధాకర్ సార్ కానీ వచ్చి ఆ విశ్లేషణ కరెక్ట్గా ఉందా లేదా అని కూడా తెలియజేస్తారు అనమాట. సో ఇది ఒకటి వేరే చోట లేనిది మనం శాకాంబరిలో పెట్టుకుందనమాట. సో మీకు ప్రతి వారం గురువారం శుక్రవారం క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు 3:30కి డిఫరెంట్ చార్ట్స్ మీద ప్రాక్టీస్ సెషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ బేసిక్ కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ జ్ఞాన్ సార్ యూపీఐ ఐడికి పే చేసి, సో మొత్తం పే చేస్తే 15,000, నెల 5,000 కడతా అన్న 5,000 చొప్పున పే చేసి ఇది నా నెంబర్ 6281649918 కానీ ఇది మార్చెట్టి రవికుమార్ గారిది 9133397355. ఈ 2 నెంబర్లు సంపాదించండి ఏదైనా డౌట్స్ ఉంటే. సో దీని మీద ఈ కోర్స్ నేర్చుకున్న కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని ఈ కోర్స్ నేర్చుకోవటం వల్ల ఎలా జరిగింది అనేది తెలియజేస్తారు. ముందుగా పుష్ప మేడం. నమస్తే మేడం. నమస్కారం సార్, వినిపిస్తుంది నా వాయిస్? అందరికీ నమస్కారం అండి. నా పేరు పుష్ప. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను ఆన్లైన్ ద్వారా శాకంబరి జ్యోతిషాలయంలో జాయిన్ అయ్యి ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా. లాస్ట్ 2 years బ్యాక్ జాయిన్ అయ్యాను ఇక్కడ. అయితే ఫస్ట్ నాకు ఏం బ్యాక్గ్రౌండ్ లేదనమాట ఈ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ గురించి, బట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఉండింది. సో ఓకే, ట్రై చేద్దాము అన్నట్టు జాయిన్ అయ్యాను. బట్ సబ్జెక్ట్ అయితే నాకు వస్తుందా లేదా చూద్దాము, ఒక చెక్ చేద్దాం అన్నట్టుగా జాయిన్ అయ్యాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానేశ్వర్ సార్ కానీ సుధాకర్ సార్ గారి దగ్గర నేర్చుకుంటుంటే నాకు అసలు సబ్జెక్ట్ కొత్త అని ఇబ్బంది ఎక్కడ కలగలేదు. ఏదైనా సరే డౌట్ అయినా సరే ఏదైనా మొత్తం సబ్జెక్ట్ ని ఒక స్పూన్ ఫీడింగ్ లాగా మాకు నేర్పుతున్నారు. అలాగే ఇంకా ఈ సబ్జెక్ట్ ని ఎలా ఆకలింపు చేసుకోవాలి, ఎలాంటి బుక్స్ రెఫర్ చేయాలి, వీటిని ఎలాగ దాన్ని డైలీ ప్రాక్టీస్ చేయాలని కూడా మాకు గైడెన్స్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇందులో కూడా మనకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేసుకోవడానికి మనకి ప్లాట్ఫామ్ చాలా ఓపెన్ గా ఉంటుంది. మనకి ఇక్కడ సీనియర్స్ అయినా సరే గురువులు అయినా సరే వెంటనే ఒక పోస్ట్ చేసుకొని మనం మనకున్న డౌట్ ని క్లియర్ చేసుకొని, సో ఎక్కువగా మనకు స్కోప్ ఎక్కువ ఉంటుంది నేర్చుకోవడానికి. అంతేకాకుండా మనకు ఇక్కడ ఎవ్రీడే ఒక సెషన్ పెడతారు, కొంత సమయాన్ని కేటాయించి. దేనికంటే ఓన్లీ చార్ట్ రీడింగ్ ప్రాక్టీసెస్ అనమాట. సో ఇందులో ఈ చార్ట్ రీడింగ్ ప్రాక్టీస్ సెషన్ లో ప్రెడిక్షన్స్ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సీనియర్స్ అందరూ పాల్గొంటారు. ఎవరు కూడా ఎవరి డౌట్స్ ని ఇట్లా ఖండించడం అలా కాకుండా అందరూ ఒక దగ్గర నోట్ చేసుకొని తర్వాత మా గురువులు దగ్గర దాన్ని మేము చెప్పి నేర్చుకోవడానికి కూడా మాకు చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నేనైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి మన శాకంబరి జ్యోతిషాలని సజెస్ట్ చేస్తాను సార్ స్ట్రాంగ్ గా. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. అందరికీ నమస్కారం అండి. నేను గుడివాడలో ఉంటాను. గత 9 నెలల నుంచి నాకు శాకంబరి జ్యోతిషాలయంతో కొంత పరిచయం ఉంది. దాని తర్వాత వీళ్ళు కోర్సుని ఇంట్రడక్షన్ చేశారు, నేను అందులో జాయిన్ అయ్యాను. నాకు యాక్చువల్గా జ్యోతిష్యం గురించి అంతగా తెలియదు, ఓన్లీ నక్షత్రాలు మాత్రమే తెలుసు. అలాంటివి నేను ఇందులో ఇక్కడ శాకంబరి జ్యోతిషాలయంలో అత్యంత ఫ్రీగా చాలా సున్నితంగా ప్రతి విషయాన్ని జ్ఞాన్ సార్ కానీ సుధాకర్ సార్ కానీ మిగతా సీనియర్స్ ఏదైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం 3:30కి ఒక చార్ట్ రీడింగ్ క్లాస్ ఉంది. ఇంకెక్కడ ఉండదు మీకు అలాంటిది. మినిమం 3 hours అంటే 3:30 నుంచి 6:30 దాకా కంటిన్యూగా చార్ట్ రీడింగ్ విత్ సీనియర్స్. చాలా మంది సీనియర్స్ అందులో పాల్గొంటారు. మనకి ఆ చార్ట్ రీడింగ్ లోనే మొత్తం వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇలాంటి ఫ్రీగా ఉన్న ఇలాంటి ఐడియాలజీ ఉన్న ఏ జ్యోతిషాలయం లేదని నా ఉద్దేశం. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి, ఎక్కడైనా ఉందేమో. ఎవ్రీ మండే టు ఎక్కువ మాడితే సండే కూడా పెట్టేస్తాం. ఎందుకంటే మాలో ఉండే అక్కడ సభ్యులు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేది కాబట్టి ఆ చార్ట్ రీడింగ్ వస్తుంది. దీని మీద మళ్ళీ అనాలిసిస్ కోసం మా గురూజీ జ్ఞాన్ సార్ వస్తారు. వచ్చి దాన్ని మనకి తెలిసిన మన సీనియర్స్ తెలిసిన దానికంటే అత్యంత ఎక్కువగా ఎనాలిసిస్ చేస్తారు. దాన్ని పూర్వం మన ముత్తాతల కాలం నుంచి దానిలో మన చాట్ లో ఉన్న, మనం అనుకుంటాం మన చాట్ మనదే మనకే తెలుస్తుంది అనుకుంటాం. మన మదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్స్
వాళ్ళు ఏమేమి దోషాలు ఉన్నాయి, ఆ దోషాలను కూడా వాటిని నివృత్తి ఎలా చేసుకోవాలి కూడా చెప్తారు. ఇది అత్యంత అద్భుతమైన జ్యోతిషాలయం. దీన్ని మించిన జ్యోతిషాలయం నాకు తెలిసాక లేదు. మీరు ఎవరైనా ఉంటే చూడండి, ఒకసారి చెప్పండి. ఎందుకంటే చార్ట్ రీడింగ్, క్లాసెస్ అండ్ అనాలిసిస్. చార్ట్ రీడింగ్ లోనే అనాలిసిస్ ఉంటుంది, క్లాసెస్ లో అనాలిసిస్ ఉంటుంది. అసలు ఎవరు సీనియర్, ఇప్పుడు 25-30 సంవత్సరాలకు సీనియర్స్ ఉన్నారు, నాలాగా చిన్న జస్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చిన్న పెద్ద అని ఉండదు అక్కడ. ఎందుకంటే మేమంతా ఆన్లైన్ లో ఉంటాం, మనకి మేమే ఇంట్రడక్షన్ చేసుకోవాలనిపిస్తుంది. మీకు అందరూ మాట్లాడతారు, అందరూ ప్రతి చార్ట్ గురించి, ప్రతి గ్రహం గురించి, ప్రతి దాని గురించి, మీకు తెలిసిన గ్రహంలో అనేక కోణాల గురించి, అందరూ అంతమంది ఉంటాం కాబట్టి అనేక కోణాల గురించి మనకు చెప్తారు. సో మీకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పండి. అంతే. నమస్కారం అండి. ఓకే థ్యాంక్ సార్, యూ వెరీ ఓవర్ టు మచ్ యూ. సార్. రవికుమార్ సార్. సార్ నమస్తే అండి. నాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర చేబురాడు అనే చిన్న గ్రామం. నేను గత 25 సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెప్తున్నాను. వాస్తు ఇంటి ప్లాన్లు గట్రా వేస్తున్నానండి. నాకు డీప్ గా రీసెర్చ్ కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. నేను ఎలా అని చెప్పేసి తెలుసుకుంటే నాకు శాకాంబరి జ్యోతిషాలయం తెలిసిందండి. దానికి నా మిత్రుడు ఇంకో ఆయన నేను కలిసి వెళ్ళాము. ఇక్కడ సుధాకర్ సార్ గారు, జ్ఞానేశ్వర్ గారు, పెద్దిరాజు గారు ఉండేవారు. మాకు రోజు జ్ఞానేశ్వర సార్ వచ్చి మధ్యాహ్నం చార్ట్ రీడింగ్ మేము అనాలిసిస్ చేస్తాము. మా స్టూడెంట్స్ 15 మంది ఉంటాం. 15 మంది ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఎలా జరిగింది, ఇక్కడ లగ్నంలో గురువు ఉంటే ఎట్లా, శని ఉంటే ఎట్లా, రాహు ఉంటే ఎట్లా, కేతులు ఉంటే ఎట్లా, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ మేము చెప్తాము. మా అందరం చర్చించుకున్న తర్వాత మా గురూజీ వస్తారు. వచ్చి గంటన్నర చెప్తారు ఇంచుమించుగా. ఆ గంటన్నర మీరు ఒక 2 రోజులు 3 రోజులు చెప్పినందుకే మీరు ఎంతో ఆనందపడతారనమాట. అందుకని ప్రతి వాళ్ళు నా సలహా ఏమిటంటే ఒకసారి రండి, నేర్చుకోండి. మనం చాలా ఖర్చు పెడతాం కానీ ఒకసారి నేర్చుకుంటే మనకు సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుందన్నమాట. దాని గురించి మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు రవికుమార్. ఈ వీడియో అనేది సో ఈ శాకాంబరి జ్యోతిషాలయం కొత్త కోర్సు నవంబర్ 11 స్టార్ట్ అవుతుంది. సో మా కోర్సులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకసారి కోర్స్ ఫీజ్ పే చేస్తే ఫుల్ ఫీ నెక్స్ట్ వచ్చే బ్యాచెస్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది పర్మనెంట్ సబ్స్క్రిప్షన్ అనమాట. మిగతా చోట్ల ఒకసారి కోర్స్ ఫీజ్ పే చేశారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ రాకపోవటం అనేది ఉండదు. సో ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ మా జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్లో కానీ వాళ్ళని అలాగే ఉంచాం అనమాట. ఎందుకంటే సబ్జెక్ట్ పోకూడదు, ఒక స్టూడెంట్తో మా అనుబంధం ఎలా ఉండాలంటే ఒక ఫ్యామిలీ అనుబంధంలో ఉండాలని. సో ఫస్ట్ బ్యాచ్ ఉన్న స్టూడెంట్స్ ఈ రోజుకి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా మధ్యలో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ నవంబర్ బ్యాచ్లో కలిసి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, ఇంతకుముందు కోర్సులో జాయిన్ అయ్యి సగంలో వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా ఈ కోర్సులో తొందరగా జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. నేను మీకు మా ఫోన్ నెంబర్స్ అవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి కాబట్టి మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. నవంబర్ 10కి రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్.